తెలంగాణలోనూ భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రోహిణి కార్తె తొలి రోజే పలు ప్రాంతాల్లో చుక్కలు చూపించాడు. ఎండలకు తోడు వడగాలులు వీస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండలు తీవ్రంగానే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు బాగా ముదురుతూ ఉండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగొద్దంటూ హెచ్చరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో అంతటా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఎండల దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తాళలేక దాదాపు 200 మందికి పైగా మరణించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తూ ఉండడంతో ఈ జిల్లాలోనే వడదెబ్బ మృతుల సంఖ్య అధికంగా ఉంటున్నారు.